బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం శాంతి. నమస్తే. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్ర శిరోమణి. ఏ గ్రంథానికి కూడా లేనటువంటి ఒక మహత్కరమైనటువంటి బిరుదు భగవద్గీతకుంది. అదే గీత మాత, అంటే భగవద్గీత తల్లి వంటిది. స్వామి వివేకానందుల వారు 1893లో అమెరికా దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇతర మతస్థులందరూ కూడా ఎలాగైనా స్వామీజీ వారిని అవమానపరచాలి అని చెప్పి కావాలని ఏం చేశారంటే వాళ్ళ ధర్మశాస్త్రాలన్నీ మీద పెట్టి భగవద్గీతను మాత్రం కింద పెట్టేశారు. స్వామీజీ గారు రాగానే వారందరూ పరిహసిస్తూ, చూసావా మీ భగవద్గీత అన్నిటికన్నా కిందనుంది అని అవహేళన చేశారు. స్వామీజీ గారు ఏమీ మాట్లాడలేదు. కేవలం మౌనంగా వెళ్ళి అన్నిటికన్నా కిందనున్నటువంటి భగవద్గీతను కొంచెం జరిపారంతే. దాన్ని జరపడంతో మీద ఉన్న ధర్మశాస్త్రాలన్నీ కిందకి కుప్పకూలిపోయాయి. ఏదైతే సత్యం ఉందో దాన్ని మాటలతో అవసరం లేకుండా ఎంత సూక్ష్మంగా వివేకానందుల వారు భగవద్గీత యొక్క మహత్యాన్ని తెలియచేశారు. కేవలం ఆ 18వ శతాబ్దంలో మాత్రమే కాదు, ఈ కాలంలో కూడా అనేక మంది మానసిక వైద్య నిపుణులు అవ్వచ్చు, మేనేజ్మెంట్ వారు అవ్వచ్చు, భగవద్గీతలో ఉన్నటువంటి సారాన్ని తీసుకుని దాని ద్వారా మనోచికిత్స కూడా చేస్తున్నటువంటి సందర్భాలు మనం ఎన్నో వింటూ ఉన్నాం. అదేవిధంగా భగవద్గీతలో చెప్పినటువంటి ఎన్నో మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ని కూడా టాప్ మేనేజ్మెంట్ కాలేజెస్లో నేర్పిస్తున్నారు. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే అనుకుంటే అపోహే. ఎన్నో పాశ్చాత్య విశ్వవిద్యాలయాలు కూడా భగవద్గీత మీద రీసెర్చ్ చేసి భగవద్గీత ఆధారంగా వాళ్ళు తమ మేనేజ్మెంట్ కోర్సెస్ని తయారు చేస్తూ ఉన్నారు. అలాగే ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మృత్యు అనేటువంటిది ఎదురుపడినప్పుడు కూడా మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు వినిపించేదేంటి? భగవద్గీత వినిపిస్తుంది. మృత్యు అనేటువంటిది అన్నిటికన్నా భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అయిన వాళ్ళు, కావలసిన వాళ్ళు, ఆత్మీయులు కూడా మనల్ని ఓదార్చలేకపోతారు. కానీ ఆ సమయంలో శ్రీమద్ భగవద్గీతను అక్కడ పెట్టడం వల్ల అక్కడికి వచ్చిన వారందరూ కూడా గుండె నిబ్బరం చేసుకోగలుగుతారు. ఇలాగ మనం భగవద్గీత యొక్క మహత్యాన్ని చెప్పుకుంటూ పోతే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. మరి ఎందుకు ఈ గీతాశాస్త్రానికి అంత మహత్ అనేటువంటిది ఉంది? ఎందుకంటే గీతలో భగవాన్ వాచ అనేటువంటి సుందరమైనటువంటి అత్యంత విలువైనటువంటి మహావాక్యం ఉంది. స్వయంగా ఆ పరమాత్ముడు, నిరాకారుడు, భగవంతుడు ఉచ్చరించినటువంటిది భగవద్గీత. అందుకనే మనకి గీతాశాస్త్రం అంతట్లో కూడా భగవాను వాచ, భగవాను వాచ, భగవాను వాచ అని మనకి చూస్తూ ఉంటాము. మరి స్వయం భగవంతుడే చెప్పినటువంటి ఈ గీతాశాస్త్రము మరి అంత విలువైనది కదా. ఎందుకంటే భగవంతుడంటే సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వమాన్యుడు, సర్వాతీతుడు, అజన్మ, అభోక్త. ఇలాగ భగవంతుని యొక్క ఎంత మహిమ ఉందో మరి ఆయన ద్వారా స్వయం తెలియచేయబడినటువంటి ఈ భగవద్గీతకు కూడా అంతే మహిమ ఉంటుంది కదా. రెండవది, భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానం ఎన్ని తరాలు మారినా ప్రతి తరానికి అందులో ఎంతో కొంత లాభం ఉంది. సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి కూడా భగవద్గీతలో ఏదో ఒకటి పనికొచ్చేది ఉంటుంది. జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, రాజయోగం, ఇలాగా
4 యోగ పద్ధతులను కూడా భగవద్గీతలో స్వయం భగవంతుడే తెలియచేశారు. జ్ఞాన యోగము అంటే జ్ఞానాన్ని ఆర్జించడం, భక్తి యోగము అంటే భక్తి పారవస్యంతో భగవంతుడికి అత్యంత సన్నిహితంగా అవ్వడం, కర్మ యోగము అంటే కర్మ చేస్తూ కూడా మనస్సుని బుద్ధిని పరమాత్మయందు ఏకాగ్రం చేయడం, రాజయోగము అంటే స్వయం మీద స్వయం రాజులాగా అయ్యేటువంటి యోగం. ఇలాగ 4 యోగ పద్ధతుల గురించి కూడా ఎంతో విపులంగా చెప్పబడింది భగవద్గీతలో. భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాలు మనం తీసుకున్నట్లయితే అర్జున విషాద యోగం నుంచి మొదలు పెట్టుకుని 18వ అధ్యాయం వరకు ప్రతి అధ్యాయం పేరు చివరిలో యోగం అనే ఉంటుంది. యోగానికి యథార్థ నిర్వచనం కూడా మనకి భగవద్గీతలో కనిపిస్తుంది. కుటుంబీకులు గృహస్థులు ఉన్నారు అంటే వారికి కర్మయోగం ఎంతో పనికొస్తుంది. అదే తత్వవేత్తలు ఉన్నారు అంటే వారికి జ్ఞానయోగం పనికొస్తుంది. కేవలం పూజ పాఠాలు చేసేటువంటి యజ్ఞ యాగాదులు చేసేటువంటి వారికి భక్తి యోగం పనికొస్తుంది. మనకి ఎప్పుడన్నా కాన్ఫిడెన్స్ తక్కువయ్యి స్వయం మీద స్వయంకి అపనమ్మకం వచ్చి మనం లోగా ఫీల్ అవుతున్నప్పుడు రాజయోగం పనికొస్తుంది. మనం మీద మనల్ని రాజులాగా చేస్తుంది. కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ భగవద్గీత నుంచి ఏదో ఒకటి తీసుకోవాలి. ఒక చాలా హర్షించదగిన విషయం ఏంటి అంటే ఈ సమయంలో ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలామంది ఇళ్లల్లో భగవద్గీత నేర్చుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు నేర్చుకోకపోయినా పిల్లలకైనా నేర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏమీ తెలియనటువంటి ఆ బాల్యంలో భగవద్గీత యొక్క బీజాలు కానీ వాళ్ళ యొక్క హృదయంలో నాటుకున్నట్లయితే వాళ్ళు పెరిగి పెద్ద ఎక్కడికి వెళ్ళినా సరే ఆ బీజాలు అనేటువంటివి వారిలో మానవ విలువలు నైతిక విలువలు అనేటువంటి వృక్షాల కింద పెరుగుతాయి. ఎందరో మంది పాశ్చాత్య సైంటిస్టులు కూడా భగవద్గీత అధ్యయనం నిత్యం చేస్తూ ఉంటారు. అణుబాంబును కనిపెట్టినటువంటి రాబర్ట్ ఒపెన్హైమర్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా తను ఎప్పుడైనా చికాకులో ఉన్న ఏ దారి తనకి తెలియకపోయినప్పుడు ఒక రకంగా సతమతమవుతున్నప్పుడు నేను గీతాశాస్త్రం చదివేవాడిని అని ఆయన కూడా తన యొక్క స్వీయ చరిత్రలో రాసుకున్నారు. అలాగే భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వారందరూ కూడా కర్మయోగులే. గాంధీ గారు ఎప్పుడూ కూడా తనతో పాటు భగవద్గీతను తీసుకుని వెళ్ళేవారు. కాబట్టి భగవద్గీతకి ఏజ్ అనేటువంటిది లేదు. ఇదేదో ప్రాచీన గ్రంథము ఎప్పుడో పురాతన గ్రంథము అని మనం చెప్పలేం. ఇంకా అద్భుతం ఏంటి అంటే దాన్ని చదివే కొద్దీ అందులోంచి ఇంకా కొత్త కొత్త విషయాలు తెలియజేస్తూ ఉంటుంది మనకది. ఒకసారి చదివాం మనకు అర్థమైపోయింది అని మనం అనుకుంటాం, మళ్ళీ చదివితే ఇంకో కొత్త అర్థం అనేటువంటిది అందులో కనిపిస్తుంది. కాబట్టి మన భారతదేశంలో మనకున్నటువంటి గొప్ప నిధి ఈ భగవద్గీత. దీని యొక్క గొప్పతనం, దీన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి, క్లిష్ట పరిస్థితుల్లో వచ్చినప్పుడు భగవద్గీతను మనం ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి అంశాలను మనం ఈ యొక్క భగవద్గీత కార్యక్రమంలో తెలుసుకుందాము. వచ్చే ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. For more videos like this, subscribe Big TV channel.